ఉరుములు మెరుపులు మొదలయ్యాయి. గది తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. కానీ ఎవరూ కనిపించలేదు. దీప్తి చేతిపై రక్తం కనిపించింది, కానీ గాయం లేదు. ఫ్రెండ్స్, ఈ రక్తం ఎవరిది? సుధా ఆత్మ ఏం చేయబోతుంది? అర్ధరాత్రి దీప్తి మళ్ళీ అద్దం ముందు నిలబడింది. ఆమె భయపడుతూనే సుధతో మాట్లాడాలని నిర్ణయించుకుంది. గదిలో చీకటి, ఒక చిన్న కొవ్వొత్తి వెలుగు మాత్రమే. దీప్తి ధైర్యం చేసి, సుధా, నీవు మా అమ్మకు చెల్లెలువు. నీకు ఏం కావాలి? నేను నీకు ఎలా సహాయం చేయగలను? అప్పుడే అద్దం మెరిసింది. సుధా ఆత్మ కనిపించింది. ఆమె చేతులు రక్తంతో నిండి ఉన్నాయి. కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. ఆమె గొంతులో కోపం, బాధ కలిసి ఉన్నాయి. సుధా ఆత్మ ఇలా అంటుంది, నీవు నా రక్తం. ఈ ఊరి పెద్దలు ఆ ఆచారాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. వాళ్ళను ఆపు, లేకపోతే